పనసకాయ కోస్తుంటే చూడండి, బజార్లో పనస్తోన్లు అమ్ముతారు కదా, పనస్తోన్లు అమ్మే ముందు ఆ పనసకాయ కోస్తాడు. తొనలు కొనుక్కుని ఏదో ప్లాస్టిక్ సంచిలో పెట్టుకుని పారిపోయే సంచి ఏమో బయట పారేయడం కాదు. పనసకాయ కొట్టేవాళ్ళు ఎలా కొడతారో చూడండి, జీవితం అర్థం. చుట్టూ ఉన్న సమాజాన్ని చూడాలి, ఇది చిన్నది అది పెద్దది అనుకోకూడదు. పనసకాయ కొట్టేవాళ్ళు ముందు చేతికి నూనె రాసుకుంటారు, లేకపోతే మొత్తం బట్టలన్నీ పాడైపోతాయి. జిగురు మడ్డి మొత్తం అంతా ముందు చేతికి నూనె రాసుకుంటారు బాగా. దానికి ఒక గుడ్డ పెట్టుకుంటారు ప్రత్యేకంగా, పంచికి తుడి చేస్తే కుదరదు. చేతికి నూనె బాగా రాసుకుంటాడు ఇలాగా. అప్పుడు పనసకాయ, ఎందుకంటే పనసకాయకి చాలా జిగురు అన్నీ ఉంటాయి. ఆ జిగురు వీడికి అంటకుండా ఉండాలంటే తైలం రాసుకోవాలి. అలాగే జీవితం అనే జిడ్డు మనకు అంటకుండా ఉండాలంటే భక్తి అనే తైలాన్ని మన మనస్సుకు పూసుకోవాలి. సాగర ఘోష కావ్యంలో చెప్పాను ఆ మాట. పనస పండును కోయగ నూనె రాయ ఆవంతయు చేతి గంటెదు గదా మదిభూయు మసంగ తైలమున్ పంతము మాని ధర్మములు బాధ్యతలు నెరవేర్చుకొమ్మికన్. పనసకాయ